హాయ్ అండి అందరికీ. ఈ మధ్య 3 రోజుల నుంచి హెల్త్ అనేది సరిగ్గా బాగాలేదు కదా, అలర్జీ అవి వచ్చి ఎక్కువ మిషన్ కుట్టడం వల్ల ఏమో తెలియదు కానీ అలర్జీ అయితే వచ్చింది. మిషన్ అయితే సరిగ్గా ఎక్కలేకపోయినాయి 3 రోజులు. కొంచెం పెండింగ్ అయితే ఉండిపోయినాయి. బ్లౌజుల వర్క్ అయితే కొన్ని కంప్లీట్ అయినాయి కానీ చీరలు ఫాల్స్లు మాత్రం అలాగే ఉండిపోయినాయి అనమాట. ఒక 10 చీరల వరకు చీరలకి జిగ్జాగ్ అయితే చేయాలి. ఇంకా కొంచెం హెల్త్ అనేది బాగాలేదు, అందుకే నేను పెద్దగా బట్టలు కూడా ఏం తీసుకోలేదండి. ఉన్న వరకే కంప్లీట్ చేసేద్దామని డిసైడ్ అయినా, కొత్తగా ఏం తీసుకోవట్లేదు. ఇంకా ఈ రోజుకి చాలా వరకు ఒక 4 బ్లౌజులన్నీ అయిప్ చేయాలి. ఇప్పటికి కరెక్ట్గా 2-2:30 ఆ టైం అయితే అయింది. ఈ టైం నుంచి ఇంకా సాయంత్రం ఏ టైంకి ఒక 4 బ్లౌజులన్నీ అయిప్ చేసి ఈ చీరలు మొత్తంకి ఫాల్స్లు అయితే అయిప్ చేయాలి. ఎంత బాగున్నా బాగాలేకపోయినా తప్పని పని ఏదైనా ఉందంటే అది ఇదేనండి. ఇంకొకరు చేయలేరు, మనమే చేయాలి దీన్ని. ఇంకొకరు హెల్ప్ తీసుకోలేము, దీంట్లో వరకు హెల్ప్ అయితే తీసుకోలేము దీంట్లో. దానికోసం అని చెప్పి ఇంకా తప్పట్లేదు. బాగున్నా బాగాలేకపోయినా తీసుకున్న వరకు అయితే మాట రాకుండా ఇచ్చేసేయాలి వాళ్ళకి. ఈరోజు కొన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఒక 4-5 రోజులు అయితే ఉంది. ఇంకా ఒక 4-5 రోజుల్లో ఇంకా కంప్లీట్ చేసేటివి ఉన్నాయి. కాకపోతే పండగ అయిపోయిన తర్వాత కూడా ఇచ్చేటివి ఉన్నాయి అన్నమాట. పండగకైతే ఇవ్వలేనని చెప్పేసి తీసుకున్నాను నేను. పండగకైతే నేను ఇవ్వలేను అని కంప్లీట్గా. 2-3 అయితే అడిగారు నా దగ్గరకు వచ్చేవాళ్ళు, గాజులు వేసుకోలేదు ఎందుకు 2-3 రోజుల నుంచి అని చెప్పి. ఈ గాజులు వేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఆ గాజులు రాసుకోవడం వల్ల అవి ఇంకా దురద ఎక్కువైపోయినాయి. అందుకని చెప్పి నేను గాజులు అయితే తీసేసాను. వాళ్ళకి అది కొంచెం మెట్టో అనిపించింది అనమాట. గాజులే కాదు అన్నీ తీసి పెట్టేశాను అనమాట. మొత్తం అంతా అలర్జీకి బాగా జిల్ల వచ్చేసింది, అందుకని చెప్పి తీసి పెట్టేశాను. ఇంక ఇవాళ అయితే మొత్తం ఎన్ని కంప్లీట్ చేస్తాను అనేది నేను లాస్ట్లో అయితే పెడతాను. పెద్ద లెంత్ వీడియో ఏమి ఉంచానండి. ఏ టయానికి అయిపోతుందో ఆ టయానికి ఇన్ని అయిప్ చేశాను, ఇన్ని మాత్రమే కుట్టానని మీకు లాస్ట్లో అయితే అప్డేట్ ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చీరలు ఫాల్స్లతో పాటు ఇది వేరే వాళ్ళు ఇచ్చారండి. లాంగ్ ఫ్రాక్ అయితే కింద జిగ్జాగ్ చేయమని, వైర్ జిగ్జాగ్ చేయమని చెప్పారు. కొన్ని అయితే ఫాల్స్లు ఆల్రెడీ వేసాను నేను. ఇంకా దీనికి కూడా వేసేస్తే అయిపోతుంది అని చెప్పి దీనికి కూడా వేసేస్తున్నాను. ఇదైతే నాకు జనవరికి ముందు ఇచ్చారు వేసిమ్మని చెప్పి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంకా కొత్త బట్టలు తెచ్చుకున్నారని చెప్పి ఇంక ఇది అడగలేదు నన్ను. ఇప్పుడు వేసిమ్మని అడుగుతున్నారు, వేసి ఇచ్చేస్తాను దీన్ని కూడా. మొత్తం చీరంతా గేరా అనమాట. ఇది నేనే కట్ చేసి ఇచ్చాను. వాళ్ళ అమ్మకైతే కుట్టడం వచ్చు ఆల్రెడీ, కాకపోతే కటింగ్ రాదనమాట. తెలిసినక్కే కాబట్టి నేనైతే ఆమెకి కట్ చేసి ఇచ్చాను, తనే కుట్టుకుంది. దీనికైతే ఇప్పుడు గోల్ చూసారు కదా, కింద మొత్తం వైర్ జిగ్జాగ్ అయితే చేయమన్నారు కాబట్టి నేనైతే కింద వైర్ జిగ్జాగ్ చేసి ఇచ్చాను. ఇలా వైర్ జిగ్జాగ్ చేసి ఇచ్చింది చిన్నపిల్లలకైతే నేను 60 రూపాయలు అయితే తీసుకుంటానండి. పెద్దవాళ్ళకైతే ఇంకా ఎక్కువే తీసుకుంటాను, గేరాన్ని బట్టి తీసుకుంటారు కదా. నేనైతే ఎక్కువ గేరా ఉంటే మాత్రం ఎక్కువే తీసుకుంటాను, కొంచెం తక్కువ ఉంటే తక్కువే తీసుకుంటాను. మొత్తానికేమో ఇప్పటికి చీరలకు మాత్రం ఫాల్స్లు అయిపోయినాయి. మధ్యాహ్నం 2:30-3 ఆ టైంలో వేసుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి 6:30-6:45 అవుతుంది. కరెక్ట్గా అయితే నేను చూడలేదు, 6:45 అవుతుంది. ఇవన్నీ ఫాల్స్ వేసినాక మొత్తం మట్టేసి ఎన్ని ఫాల్స్ వేసినాను అనేది చూపెడతాను మీకు. మధ్యలో నేను 10 ఫాల్స్లే అనుకున్నా వేసేది, మళ్ళీ ఎక్స్ట్రా అయితే 4 చీరలు వచ్చినాయి. మళ్ళీ ఎందుకు లేని చెప్పి ఇప్పటికే వేసేసానా, ఇప్పుడే వేసేసిన అనమాట. ఇది నేను బ్లౌజ్కి నెక్ షూ పెట్టాను కదండి, ఆ చీర ఆ బ్లౌజ్ మీద చీర అనమాట. ఇది రెడ్ కలర్ది. హ్యాండ్స్కి డిజైన్ పెట్టాను కదా, ఆ హ్యాండ్స్ డిజైన్ శారీ అనమాట ఇది. మొత్తం చీరలన్నీ మడత పెట్టిన తర్వాత ఎన్ని చీరలకి ఫాల్స్ వేసాను అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. 2:45 ఆ టైంలో మొదలు పెట్టిన చీరలకు మొత్తం ఫాల్స్లు ఎన్ని చీరలకి ఇప్పుడు వేసాను అనేది చూపెడతాను.
చాలానే ఉన్నాయండి ఫాల్స్ వేసేటి. ఇంత టైం పడుతుంది అనుకోలే నేను కూడా. దీని తర్వాత 2 బ్లౌజులు అయితే కట్ చేసుకొని కుట్టాలనుకున్నా, నైట్కే కుట్టేద్దాం అనుకున్నా. చూస్తా ఇంకా 2 బ్లౌజులు కుట్టగలుగుతానా లేదా అని చెప్పి. ఖచ్చితంగా అయితే కుట్టగలుగుతాను అని నమ్మకం అయితే ఉంది. కుట్టాలి కూడా, లేదంటే రేపటికి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. రేపు ఒక 4 జాకెట్లు దాకా ఇచ్చేటి ఉన్నాయి, అవి కూడా అయిప్ చేసుకోవాలి. కాబట్టి వీలైనంతకి నైట్కి వీలైనన్ని నైట్కి కంప్లీట్ చేసుకునేటట్టు చూస్తాను. నాకు ఎంత ఓపిక ఉందో అంత ఓపికని బట్టి అయితే కుట్టేస్తాను. వర్క్ బ్లౌజ్ ఒకటి, కట్ వర్క్ బ్లౌజ్ ఒకటి ఉంది, అది అయిప్ చేసేసుకుందాం అనుకుంటున్నాను నైట్కి. మా వారు వచ్చేసరికి 9, 9:30, 10 అలా అవుతుంది కాబట్టి ఆ టైం కల్లా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి అవుతాయా లేదా అని చెప్పి. నేనైతే చీరలన్నీ మడత పెట్టి చూపెడతాను ఎన్ని చీరలు ఫాల్స్ వేసాను అన్నది. మొత్తం చీరలన్నీ ఫాల్స్ వేసినట్టు ఇవేనండి. ఎన్ని చీరలు ఎంచి చెప్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 2 కుట్టి ఇచ్చానండి. 13, 14, 15 చీరలు మొత్తం కంప్లీట్ చేసింది జిగ్జాగు. ఇంకా 3 చీరలు అయితే బ్యాలెన్స్ ఉన్నాయండి. వీటికి ఫాల్స్ లేవని చెప్పి నేను ఇంకా ఈ 2 చీరలు, ఇంకా ఈ చీర, ఈ 3 చీరలు అయితే నేను ఫాల్స్ లేవని చెప్పి వేయలేదు. రేపు సాయంత్రానికి వేస్తాను వీటిని తెప్పించి. మధ్యలో ఇంకా ఈ ఫ్రాక్ కూడా వేసాను కాబట్టి ఇది కొంచెం లేట్ అయిపోయింది, లేకపోతే ఇంకా కొంచెం టైం అనేది దొరుకు. ఇంకా నైట్కి అయితే నేను కుట్టాల్సిన బ్లౌజులు 2 ఉన్నాయని చెప్పాను కదా, ఆ 2 బ్లౌజులు అయితే ఇది ఒకటి ఈ వర్క్ బ్లౌజ్ అండి, ఒకటి వర్క్ బ్లౌజు, సెకండ్ ఇంకొకటి ఈ బ్లౌజు. దీనికైతే కట్ వర్క్ చెప్పారు వాళ్ళు, ఈ బ్లౌజ్కి కట్ వర్క్ ఇవ్వాలి. ఇదైతే వర్క్ బ్లౌజు, ఒక కంప్యూటర్ వర్క్ అనమాట. ఈ వర్క్ బ్లౌజ్, ఈ 2 నైట్కి వీలైనంత వరకు నేను అయిప్ చేసేస్తాను. టైం దొరికినప్పుడు ఖచ్చితంగా నేను ఈ 2 అయిప్ చేసే పనుకుందామని అనుకుంటున్నాను. చూడాలి, 2 కంపల్సరీ అయిప్ చేద్దామని అనుకుంటున్నాను. నేను చూపిస్తాను మీకు అయిప్ చేయగలుగుతానా లేదా అని చెప్పి. రెండు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కట్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి మామూలుగా నేను చెప్పాను కదా ఎంబ్రాయిడింగ్. ఫస్ట్ అయితే నేను ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయితే కుడుతున్నాను. ఇప్పుడు కరెక్ట్గా అయితే టైం వచ్చేసి 8కి 10 నిమిషాలు అయితే తక్కువ ఉంది. ఎన్నిటికి అయిపోతాయో ఖచ్చితంగా 2 చూద్దాము. మా వారు వచ్చేసరికి 9:30, 10 అయితే అలా అవుతుంది. కాబట్టి ఈ లోపల నేను ఖచ్చితంగా అయిప్ చేసేస్తాను రెండు బ్లౌజుల్ని. ఒక్కొక్కసారి మొండి చేసినప్పుడు అవ్వండి మిషన్, అలాగా ఏదైనా రిపేర్. ఈ మధ్య అందులోనూ చాలాసార్లు రిపేర్ వచ్చింది మిషన్. మార్చుకోవాలని ఉంది కానీ మారలేకపోతున్నాను అన్నమాట. లేకపోతే మార్చేద్దాను ఈ పాటికి, ఎప్పుడు కొత్త మిషన్ తీసుకోవాలని చెప్పి. ఇప్పుడైతే నేను కంప్లీట్గా 2 బ్లౌజులు అయిప్ చేయాలి కూడా. 2 ఎన్ని గంటలకు అయిపోతుందో నేను కంప్లీట్గా రేపైతే ఈ వీడియోని అప్లోడ్ చేస్తానండి. ఈరోజైతే ఇంకా అప్లోడ్ చేయలేను నేను, రేపు కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. రెండు మోటార్లే కాబట్టి కొంచెం అంత పెద్ద మిషన్ కాకపోయినా మిషన్ బాగానే రన్ అవుతుంది. రిపేర్ కాకపోతే రన్ అవుతుందండి బాగా. రిపేర్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి చూడాలి. నేను ఈ 2 బ్లౌజులు ఎన్ని గంటలకు అయిపోతాయో నేను కుట్టి చూపిస్తాను మీకు ఖచ్చితంగా. ఇది 1 గంట టైం అయితే పట్టిందండి. ఒక గంట కల్లా నేను ఈ బ్లౌజ్ని అయితే అయిప్ చేసేసాను. కానీ ఇంకో బ్లౌజ్ ఉంది. ఇప్పుడు కరెక్ట్గా 9 అయింది కదా, ఇంకొక 1 అవర్కి ఆ బ్లౌజ్ కూడా అయిప్ చేసేసి పడుకుంటాను. ఆ బ్లౌజ్ అయిపోయిన తర్వాత కూడా టైమింగ్ ఎట్టుంటుందా అనేది నేను మీకు చూపెడతాను.
ఈ బ్లౌజు కరెక్ట్గా 1 గంట అయితే పట్టిందండి. వన్ సైడ్ పాదంతో కుట్టేది కాబట్టి కొంచెం అయితే లేట్ అయింది. అది కూడా కట్ వర్క్ కాబట్టి ఇంకా కొంచెం లేట్ అవ్వచ్చు. చూస్తాను 1 గంటకి అయిపోతుందా, ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుందా అని చెప్పి. ఇదైతే కరెక్ట్గా 1 గంట అయితే పట్టింది. మా ఆయన కూడా వచ్చేసారనమాట ఇంటికి. వాళ్ళు అన్నం తిని ఇంకా వాళ్ళే తింటారు పెట్టుకొని, వీలైనంత వరకు. నేను పెట్టలేనంటే పెట్టుకొని తింటారు. ఇంకా ఆ బ్లౌజ్ కూడా ఎన్నిటికి అయిపోతుందని నేను చూపిస్తాను. టైం అయితే ఖచ్చితంగా పట్టచ్చు, కట్ వర్క్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. చూస్తాను. మొత్తానికి 2 కంప్లీట్ చేసేసానండి బ్లౌజులు రాత్రికి అయితే. ఇది కట్ వర్క్ అని చెప్పాను కదా, కట్ వర్క్ కూడా అయిపోయింది. 2 బ్లౌజులు అయిపోయేసరికి టైం వచ్చి చూసారా 10:21 అయింది టైము కరెక్ట్గా. ఈ టైంకి అయితే 2 బ్లౌజులు అయిప్ చేశాను నేను.